ఇన్‌స్టాలో వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొందరికి వీడియో అర్థం కాలేదు. అందుకని మళ్ళీ చేస్తున్నా. అండ్ ఇలాగైతే కొన్ని ఆనియన్స్ కట్ చేసి లైట్‌గా కర్రీ వండేసుకున్నాను. అందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పైన కొత్తిమీర జల్లేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బ్రెడ్‌ని స్లైడ్‌లో కట్ చేసేసి దాన్ని మిక్సీ పట్టేసుకోండి. అండ్ బ్రెడ్‌ని కట్ చేసుకున్న దాన్ని ఒకసారి రోల్ చేసి రౌండ్ షేప్‌లోకి కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో బౌల్‌లో అంటే 2 ఆర్ 3 ఎగ్స్‌ని బీట్ చేసేసుకోండి. అందులో కొద్దిగా ఉప్పు, ధనియాల పౌడర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయండి. ముందే ఎగ్స్ ఉడకబెట్టేసుకొని ఉండాలి. అండ్ ఇలాగా రౌండ్‌లా కట్టేసిన దాని మీద వండుకున్న ఆనియన్ కర్రీని వేసేసి పైన ఒక హాఫ్ బాయిల్డ్ ఎగ్ పెట్టి పైన సైడ్‌కి అయితే మైదా పేస్ట్ యాడ్ చేసి మంచిగా ప్రెస్ చేసేసుకోండి బయట స్టఫింగ్ రాకుండా. దాని తర్వాత ఏదైతే ఎగ్ బీట్ చేసుకున్నామో అందులోకి డిప్ చేసి బ్రెడ్ క్రబ్స్‌లో మొత్తం కూడా మంచిగా కోట్ చేసేసి డీప్ ఫ్రై చేసుకోవడమే అంతే. ఈవినింగ్ స్నాక్స్‌కి అయితే చాలా బాగుంటది. ట్రై చేసి రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో ద్వారా మీకు డౌట్స్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఫాలో కొట్టండి. అండ్